అంటే నాకు కంటిన్యూ అయిపోతే దానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా తెలుస్తుంది సార్. ఇప్పుడు అదేవిధంగా సార్, ఇప్పుడు రాష్ట్రం విభజన టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలన్నాడు, అప్పుడు ప్రత్యేక హోదా అన్నాడు. ఆ తర్వాత రాష్ట్రం వద్దు ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు చంద్రబాబు నాయుడు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. ఎన్టీఆర్ విషయంలో మొత్తం డబ్బు మందు పొందు విందు అన్నీ సమకూర్చింది ఏబిఎన్ రాధాకృష్ణ. ఇటువంటి అవినీతి పనులు చంద్రబాబు నాయుడుకి ఏది చెప్తే అది చేసేటువంటి రాధాకృష్ణ భార్యకి పెళ్లి చేయాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా భార్యకి పెళ్లి చేయాలన్నా ప్రజలు నిర్ణయించాలి. పెళ్లి అవ్వలేదు అనుకుంటా కదా. అదే సార్, ఎందుకు కాలేదు? పెళ్లిగా ఉంటే ఆయన కూతురు ఎట్టు వచ్చింది? సరే ఎవరున్నారు ఆయనకి? రాధాకృష్ణ లేకుంటే వాళ్ళ అక్కకి పెళ్లి చేయాలన్నా, లేకుంటే వాళ్ళ చెల్లెలికి పెళ్లి చేయాలన్నా, లేకుంటే వాళ్ళ అమ్మకి పెళ్లి చేయాలన్నా? చెప్పండి. రాధాకృష్ణ వాళ్ళ అమ్మకి పెళ్లి చేయాలన్నా, వాళ్ళ అక్కకి పెళ్లి చేయాలన్నా, వాళ్ళ చెల్లెలికి పెళ్లి చేయాలన్నా, నా భార్యకి పెళ్లి చేయాలన్నా? మీరు ప్రజలు నిర్ణయించండి. ప్రజలు దేవతలు, న్యాయ దేవతలు. ఈ విధంగా చంద్రబాబు నాయుడికి అనునిత్యం కొమ్ము కాస్తూ, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో, చంద్రబాబు నాయుడు వేసే ముష్టికి, చంద్రబాబు నాయుడు వేసేటువంటి భిక్షానికి లోబడి రాధాకృష్ణ చేస్తున్నటువంటి ఈ కామెంట్లకి, రాధాకృష్ణ భార్యకి, రాధాకృష్ణ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి పెళ్లి చేయాలా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యలకు పెళ్లి చేయాలో ప్రజా దేవతలు నిర్ణయిస్తారు సార్. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏదో తప్పు మాట్లాడు కదా అని చెప్పి మనం కూడా అదే విధంగా సార్, నేను తప్పు మాట్లాడలేదు సార్. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన చెప్పిన దాని ప్రకారం నా భార్యకి పెళ్లి చేయాలి అంటే అది కరెక్ట్ అంటారు. మీరే చెప్తున్నారు కదా, మీరే చెప్పి మీరే అక్కడికి వెళ్ళి ఈ రోజు మళ్ళీ చెయ్యాలని మీరే. ఇప్పుడు ఇన్ని లోపభూయిష్టమైనటువంటి దరిద్రమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు కనుసంధానం చేసిన రాధాకృష్ణకి ఇటువంటి ప్రక్రియని అంటగట్టాలన్నా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతిగా కొనసాగుతూ మా నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం మేము రాజకీయాలు మాత్రం చేస్తున్నాం, మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అటువంటి మా భార్యలకు పెళ్లి చేయాలి. ఒక్కటి చెప్పండి, ఏంటి అసలు రాధాకృష్ణ గారు చేసిన తప్పే? మీ పార్టీలో అందరూ శాంతి మంత్రం చేపించినట్టు, బూతులు అనేవి మీకు తెలవనట్టు మీరు భలే మాట్లాడుతున్నారు కామెడీగా. మీ దానిలో అంతకుముందు ఎలా మాట్లాడారు సార్ బూతులు? ఎప్పుడైనా ఖండించారా మీ జగన్మోహన్ రెడ్డి గారు? సార్ మళ్ళా చెప్తున్నాను సార్, రాజకీయ నాయకులు దూషణలు ప్రతిదూషణలు ఉంటాయి, దాంట్లో మాట్లాడవచ్చు. కానీ రాధాకృష్ణ విధంగా మాట్లాడడం తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ కు బాగా తప్పు కదా. లేదు బాగా అలవాటైంది మీకు. జగన్ గారు కాదు సార్, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారు వెళ్ళి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే పాపం మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకనే దాడి చేసి ఉన్నారంటారు. వీళ్ళ ప్రభుత్వంలో ఏమైనా అవ్వగానే అర్రే మా మీద దాడి చేశారంటారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూలు మీ స్కూల్ ఒకే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడిని నేనేం మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేనేం మాట్లాడలేదు. ఏమైనా రాజకీయంలో ఉన్నప్పుడు నోరు దారుతాది మాట్లాడతారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఘోరంగా మాట్లాడారు, వాటి గురించి చర్చ కాదు. ఫోర్త్ పిల్లర్ గా ఉన్నటువంటి అర్థమైంది. చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. సెంగులూరు వెంకటేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? సెంగులూరు వెంకటేష్ గారు, మీ వాయిస్ వినబడతలేదు. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అండ్ జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు వాయిస్ వినబడుతుందా? లక్ష్మీకాంత్ గారు, వెంకటేష్ గారు ఒకసారి మాట్లాడండి మీరు. ఎస్, నా వాయిస్ వినబడుతుందండి మీకు సార్? ఎస్, నా వాయిస్ వినబడుతుంది, కానీ మీ వాయిస్ దగ్గర నుంచి అక్కడ వాయిస్ రావడం లేదు. నా వాయిస్ అయితే క్లారిటీగానే ఉంది మీకు. ఒకసారి మాట్లాడండి మీరు, కంటిన్యూ చేయండి ఒకసారి వెంకటేష్ గారు. రైట్, వెంకటేష్ గారు సమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అక్కడ కూడా. సో మీరు మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. రైట్, గస్తో మాట్లాడదాం. ఎస్ సార్, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు రాధాకృష్ణ గారు యొక్క క్యారెక్టర్ ఏందనేటువంటిది మనం యావత్ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏ విధంగా ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కైవసం చేసుకున్నారో మనం అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా దీని ఓనర్ ఎవరు? జగదీష్ ప్రసాద్ గారు. జగదీష్ ప్రసాద్ గారి దగ్గర పనిచేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఈ యొక్క పత్రికని కానీ టీవీని కానీ ఏ విధంగా కైవసం చేసుకున్నాడో ప్రజలకు అందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ఇతని క్యారెక్టర్ చెప్పాలంటే సార్, గవర్నర్ ఇంట్లోనే
సీక్రెట్గా ఒక కెమెరా పెట్టి గవర్నర్ యొక్క విలువలని విశ్వసనీయతను దెబ్బతీసినటువంటి మహాగణుడు సార్ ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ. సార్ ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పని చేశాడు, మీకు గుర్తున్నదో లేదు సార్. అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్యరాయ్కి మొదటి రాత్రిని నేను లైవ్ ఇస్తున్నాను అని చెప్పని ఒక ప్రోగ్రాం పెట్టాడు సార్, మీకు గుర్తున్నదో లేదు. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ యొక్క మొదటి రాత్రిని నేను లైవ్ చేస్తున్నానని చెప్పని దాని ఏది రేటింగ్ కోసం, ఆ తర్వాత లేదు సరదాగా అంటున్నాను అని చెప్పని ఒక మహిళల మీద ఏ విధంగా దాడి చేశాడో ఇవన్నీ కూడా మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సార్ వెంకటేశ్వరరావు ఇంటికి 2019లో సాక్షాత్తు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు ఇవి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి 2019లో వెళ్ళి మీ భార్యని పురంధేశ్వరి గారిని తెలుగుదేశంలోకి పంపేయండి అని చెప్పి డిమాండ్ చేశారంట. మనం చెప్పింది కాదు, సాక్షాత్తు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు సార్. అంటే నువ్వు చంద్రబాబు నాయుడికి బ్రోకరా? ఇది నువ్వు పత్రికా ప్రతినిధివా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బ్రోకర్వా రాధాకృష్ణ అనేటువంటిది మనం రాధాకృష్ణ గారిని అడగాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ సాక్షాత్తు దేవుడు లాంటి ఎన్టీఆర్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోల్దోసేటప్పుడు అన్ని సహాయక సహకారాలు ఇచ్చిన దాంట్లో మొదటి ప్లేస్లో ఉండింది రాధాకృష్ణ గారే. ఎక్కడైతే ఈ యొక్క వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు విడుదల చేశారో ఈ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మందు పొందు విందు డబ్బు అన్నీ సమకూర్చి సాక్షాత్తు ఎన్టీఆర్కి వెన్నుపోటు పుడిచిన సమయంలో కీలక పాత్ర వహించింది ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ. అంటే ఈయన బ్రతుకు చూడండి ఎంత నీచమైన బ్రతుకు, ఇంత నీచమైన బ్రతుకు. సాక్షాత్తు ఎన్టీఆర్ని కోల్దూయడానికి ఆ రోజు ఎమ్మెల్యేలకి అన్ని రకాలైనటువంటి మందు పందు విందు డబ్బు అన్నీ ఎరగా చంద్రబాబు నాయుడు సమక్షంలో సమకూర్చినటువంటి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎంత నీచుడో ఈ యొక్క సభ్య సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నీచమైనటువంటి ఈ జర్నలిస్టు ఇటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ జర్నలిజం ముసుగులో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిజాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఏ విధంగా ముందుకు తీసుకుపోతుండో ప్రజలందరూ కూడా గమనించాలి సార్. ఖచ్చితంగా ఈరోజు సార్ ఇప్పుడు తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఏముంది ఏం జరిగింది మేము ఖండిస్తున్నాం, ఈ యొక్క దాడిపైన మేము ఖండిస్తున్నాం. ఇది వైసీపీ వాళ్ళు ఏబిఎన్ పైన చేసినటువంటి దాడి సార్. వైసీపీ నాయకులు కదా, అవును, పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. తెలుగుదేశం నాయకులు అంటున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నాయకులు, పవన్ కళ్యాణ్ గారు సార్, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నాయకులు ప్లస్ ఇద్దరు కూడా ఖండిస్తున్నారు సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఖండన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఏదైనా సరే ఒక వ్యక్తికి ఏదైనా తప్పు జరిగితే వ్యక్తి పట్ల ఆ వ్యక్తి నిరసన తెలియజేయటువంటిది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య బద్ధంలోనే మేము ఏబిఎన్ కార్యాలయాల మీద ముట్టడికి వెళ్ళామే కానీ ఎక్కడ కూడా రాళ్ళు రువ్వడమో లేకుంటే ఇంకొక అసాంఘికమైన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మా నాయకులు ఎక్కడ కూడా చేయరు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఖండన విషయంలో ఈ యొక్క జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే కూడా ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణకి కొమ్ము కాస్తూ ఆయన మాటలు ఒకసారి వింటే సభ్య సమాజం తలదించుకుంటుంది సార్. దాంట్లో తప్పేంది అంటాడు. ఏది ఇటువంటి మాటలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడినటువంటి మాటలు తప్పేంది అంటాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భార్యల్ని వాళ్ళ తిన్నెలుగా భావించి ఆ భార్యలకి పెళ్లి సంబంధాలు చూసి వేరే మగాడితో పెళ్లి చేయాలన్నటువంటి ఏబిఎన్ వాక్యాల్ని తప్పేందినటువంటి నీచుడు ఈ యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్న చేస్తున్నాను సార్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీ భార్యకి ఈరోజు పెళ్లి చూపులు చూడగలవా? నీ భార్యకి ఇంకొక మగాడితో పెళ్లి చేయగలవా అని చెప్పి మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇటువంటివన్నీ కూడా మనం సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ పార్టీ నాయకులు కూడా దానికి సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా మేము మీ ద్వారా ఏబిఎన్ రాధాకృష్ణని డిమాండ్ చేస్తున్నాం. ఇంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంతమంది మనోభావాలు దెబ్బతీసినటువంటి మీరు మీ పత్రిక సమక్షంగా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు